బాలీవుడ్లో మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. పైగా శివాజీ, సంభాజీ అంటూ ఒకప్పటి రాజుల చరిత్ర తీస్తే కాసులు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆల్రెడీ అనౌన్స్ చేసిన శివాజీ మహారాజ్ బయోపిక్ ఆగిపోయింది. మరి దానికి కారణాలేంటి? ఛత్రపతికి ఎందుకు బ్రేక్స్ పడ్డాయి? ఇండియన్ సినిమాలో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. మరీ ముఖ్యంగా ఒకప్పటి హిందూ రాజుల చరిత్రను తీస్తే చాలు కాసులు బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏడాది మొదట్లో వచ్చిన చావా 700 కోట్లకు పైగానే వసూలు చేసింది. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ జీవితం ఆధారంగా వచ్చింది. హరిహర వీరమలు సినిమాలోనూ చావా ఛాయలు కనిపిస్తాయి. ఇందులోనూ ఔరంగజేబ్ ప్రస్తావన ఉంటుంది. మొఘల్ నవాబులు ఉన్న సమయంలోనే శివాజీ చరిత్ర కూడా ఉంది. అందుకే దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేసి కథలు రాస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలోనే శివాజీ జీవితంపై కూడా వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శివాజీ మహారాజ్ జీవితంపై చాలా సినిమాలు వచ్చాయి. అలాగే రిషబ్ శెట్టి హీరోగా కూడా సందీప్ సింగ్ దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. శివాజీ 395వ జయంతి సందర్భంగా ఫిబ్రవరిలో సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం కాంతారాతో బిజీగా ఉన్న రిషబ్ త్వరలోనే శివాజీతో బిజీ కానున్నారు. జనవరి 21, 2027ను విడుదల కానుంది ఈ చిత్రం. షాహిద్ కపూర్ తోనూ అమిత్ రాయ్ అనే దర్శకుడు శివాజీ సినిమా ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇప్పుడు బడ్జెట్ సమస్యలతోనే ఇది ఆగిపోయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ పై తన అసంతృప్తి వ్యక్తం చేశారు దర్శకుడు అమిత్ రాయ్. షాహిద్ వరుస ఫ్లాపుల్లో ఉండడమే ఈ బయోపిక్ ఆగిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.